शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఈ అహంకార జీవభావములను ఆ బ్రహ్మతేజంలో లయం చేయాలి. అంటే ఇక నేను అన్న భావన పూర్తిగా నశించినప్పుడే ఈ జీవుడు ఆ బ్రహ్మానందం అనండి, లేదే అంతర్ముఖ సమారాధ్య అమ్మని సమముగా అర్చించినట్టు, బాగుగా అర్చించినట్టు తానే ఆ పరబ్రహ్మ రూపాన్ని పొందుతాడని అర్థం. అంటే నిర్మలత్వం, నిర్గుణత్వం ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎప్పుడో నెమ్మదిగా వాటిని ఇది చేసుకుంటాను, ఇంకోటి చేసుకుంటాను, ఈ కథలు చెప్పకూడదు. ఎందుకంటే జీవితం అనేది ఏ క్షణంలో ఆగిపోతుందో ఎవరు చెప్పలేరు. శ్మశాన వైరాగ్యం మాటలు మాట్లాడకూడదు, పోతే పోతాం, ఉంటే ఉంటాం. ఇవన్నీ కూడా ఎలాంటి జీవ లక్షణాలో నేను విడిగా చెప్పక్కర్లేదు. కాబట్టి బోధ వింటున్నారు, ఉన్నది పరబ్రహ్మమే అనే పరమ సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఎప్పుడూ కూడా అనవసరమైన వృధా కాలక్షేపాలు చేయకూడదు. జపో జల్పహశం అంటే ఆ వృధావి కూడా అమ్మ నీ యొక్క పలుకులే, నీవే అంటే మీరు ఏదో మాట్లాడేది అమ్మది అనడానికి కాదు అక్కడ అర్థం. అంటే కాలక్షేపంగా మాట్లాడుకున్నా కూడా ఆ అద్వైతమే ఉంటుందమ్మా, అంతే తప్ప వృధాగా నేనేం మాట్లాడు అంటే నా వాక్కుని నేను వృధా చేయటం లేదు. చాలాసార్లు చెప్పడం జరిగింది, అమ్మ వాక్కులు శ్వాసలు లెక్క పెట్టి పంపించింది అని. కాబట్టి అనవసరంగా ఒకరిని చులకన చేసే ఆచరణలు అనండి ఇక ఇన్ని అలాంటివి మానకపోతే, ఇప్పుడు చూడండి తెలిసి చేసిన దానికి శిక్ష ఎక్కువ ఉంటుంది, తెలియనప్పుడు చేసిన దానికి తక్కువ. అందుకని తెలిసి తెలియక చేశాను అని అనడానికి లేదు. గురువుల దగ్గరైనా పరమాత్మ దగ్గరైనా తెలిసి చేసిన తప్పులు క్షమించండి అని అడగాలి. ఎందుకంటే తెలియక చేసిన దానికి ఎలాగూ వాళ్ళు ఇది చేస్తారు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా తెలియక అనక్కర్లే, అమాయకంగా తెలిసే చేసావు, బోల్డు చేస్తున్నావు అని కూడా అనవచ్చు. కాబట్టి తెలిసి చేసిన దానికి ఎప్పుడూ కూడా ఎక్కువ ఉంటుంది. తెలుసుకుని చేసిన పని బ్రహ్మంగా అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. తెలిసి తెలియక చేసే పని అటు ఇటుగా అవుతుంది అన్నది మీకు తెలిసిందే. అదే విధంగా తెలిసి చేసిన తప్పులకి దోషం ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒప్పుకునే ధైర్యం మీకుందా? లేదు. బాహ్యంగా బాహాటంగా ఒప్పుకునే ధైర్యం మీకుందా? మీరు ఎవరి పట్ల దోషం చేశారో వారిని క్షమించమని అడగగలరా? అడిగితే ఆ క్షణమే మీలోని ఆ యొక్క ఏ దోషం అయితే మీకు కలిగిందో అది నశించి తీరుతుంది. మరలా చేస్తే మళ్ళీ అకౌంట్ ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టు. అంటే ఫ్రెష్ గా అకౌంట్ ఓపెన్ అవుతుంది, అదన్నీ కూడా యాడ్ చేస్తాడు ఆయన. కాబట్టి క్షమాపణ అడిగే ధైర్యం అంటే అర్థం ఏమిటి అంటే మరలా దోషరహితులుగా ఉండే విధంగా మీరు మిమ్మల్ని మార్చుకోవటం. అందుకని ఏంటి కాలు కడగనేలా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. బురదలో కాలేయటం ఎందుకు, కడుక్కోవటం ఎందుకు? కళ్ళు కనపడుతున్నాయి కదా, తొక్కటం ఎందుకండి, హాయిగా ఆ పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. ఇది అంతే. తెలిసి చేయటం ఎందుకండి దోషాలు? కాబట్టి తెలిసి దోషాలు చేయకండి. నిజంగా ఆ ధైర్యమో లేతే ఉన్న పరమసత్యానికి మీరిచ్చే గౌరవమో, మీరు పరమసత్యమే అన్న అది గ్రహిస్తే ఆ జ్ఞానాన్ని గనక మీరు ధైర్యంగా కూడా అడగగలుగుతారు. మీరు ఎవరిని అడగగలరండి? ఏదో అంటే చాలా క్యాజువల్గా క్షమించండి అని ఒక మాట అడిగేస్తారు, అది ఎవరినైనా సరే. అదా క్షమించండి అనే పదానికి అర్థం.
నువ్వు మరలా చెయ్యకుండా ఉండేది క్షమాపణ. సమర్థింపులు ఇవన్నీ కూడా వృధానే. దేనికి సమర్థింపు? నువ్వు చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావు అంటే నువ్వు అంగీకరించినట్టు అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. చాలాసార్లు చెప్తా, సమర్థింపులకి వెళ్ళవద్దు. క్షమాపణ అడిగారు అంటే క్షమాపణ అంతే. ఎందుకు చేశావన్న దానికి మళ్ళీ సమర్థింపులు చెప్తే మీరు అంగీకరించినట్టు ఎలా అవుతుంది? మళ్ళీ అది ఇంకో దోషం అవుతుంది. కాబట్టి అందుకనే రమణ మహర్షి సుమ్మయ్యరా నోరు మూసుకుని ఉండరా ఎందుకు వచ్చిన మాటలు అని. కాబట్టి కాలక్షేపంగా అన్నా ఏదైనా సరే అది కేవలం ఉపయుక్తమైనవే ఉండాలి, అంతే తప్ప ఒకరిని హింసించేవో అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. అప్పుడే నిర్గుణత్వం అనండి, అతీత స్థితి అనండి, బ్రహ్మానందము ఏదైనా మీరు పొందగలుగుతారు. అందుకని అంతర్ముఖంలో నీకు దొరకలేదు అంటే బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పి, అంటే నీ మనసు నిర్మలంగా లేకపోతే లోపల ఏది లేదు. ఏది లేదు అంటే ఈ మంచి అమ్మ లేదు, నానా చెత్త పెట్టావు, ఇల్లంతా గందరగోళంగా ఉందనుకోండి, ఎవరైనా వస్తే ఎక్కడ కూర్చోబెడతారు? మరి అమ్మ ఎలా ఉంటుందండి? అంతటా వ్యాపించి ఉంది అమ్మ నీలో, అందులో సందేహం లేదు. కానీ ఆవిడని ఆరాధించాలంటే కూర్చోబెట్టాలిగా ఒక చోట. అమ్మా అని సంబోధిస్తే ఆవిడ రూపం పెట్టుకుని వస్తుంది, లేదా ఒక ప్రకాశాన్ని తీసుకుని వస్తుంది అక్కడికి. అందుకే మనస్సు అనేది పెట్టారు. భావనకే మనస్సు, లేకపోతే మనస్సు అంటూ విడిగా ఎక్కడుంది పార్ట్ ఏమీ లేదు. కానీ ఏది ఖాళీ? ఆ మనస్సులో నానా చెత్త పెట్టుకున్నారు. అందువల్ల ఎవరికైతే ఈ అంతర్ముఖ సమారాధ్య మీరు భావన చెయ్యలేరో, మీరు ఆ చెత్తనే పెట్టుకుంటారో వారికి బహిర్ముఖ సుదుర్లభ, బాహ్యంలో సుదుర్లభ, చాలా కష్టం ఆవిడ్ని పొందాలి అంటే. ఇక్కడ పొందటము అంటే అనుగ్రహము, బాహ్యంలో నీకు లభించదు గాక లభించదు. ఎందుకంటే నీ మనసులో కపటత్వాలు దోష అసలు ఎన్ని ఉన్నాయండి? మీ కపటత్వం మీకు తెలియనిదా మీరు చేసే పని? సమర్థించుకున్నారు అంటేనే అర్థము దోషం ఉన్నది. ఎందుకు చేశాను అని నువ్వు ఒక పని గురించి పక్కన చెప్తే అది దోషమే. ఆలోచించుకోండి, ఇదేమి అబద్ధము కాదు, లేకపోతే ఏదో చెప్పేస్తున్నారు అలా ఎలా కుదురుతుందండి అనుకుంటే అది దానికి ఏం చేయగలుగుతారండి? ఉన్నది పరమసత్యమేరా అని చెప్తుంటే కార్యకారణాలు లేనిది ఆవిడ. మరి నువ్వు ఆవిడలాగా అవ్వాలంటే కార్యకారణ నిర్ముక్త, నువ్వు కూడా అలాంటివి పెట్టుకోవాలి. అన్నిటికీ ఇలా పెట్టుకుంటారు కదండి. దేనికి అడ్డం రాని ఆరోగ్యాలనండి, టైం అనండి, ఇంకోటి అనండి, దైవ దర్శనానికి గురు దర్శనానికి వస్తాయి. మరి దీన్ని ఏమంటారు? కాబట్టి ఇక్కడ ఇది అంతా కూడా మీదే. ఆ మనసులో ఉన్నదనండి, ఇంకోటి అనండి, బాహ్యం అనండి, ఏదైనా సరే సమర్థింపులే. సమయం లేదు అనేది ఎవరండి? సమయం ఎందుకు లేదు అని ప్రశ్న చేస్తే, అంటే ఏ ఉన్నతమైనవి నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాయో, నీ జీవితానికి పరమశ్రేయస్సుని కలగచేస్తున్నాయో వాటికి మీరు సమయం లేదు అంటే, బాహ్యమైన అన్నిటికీ సమయం ఉంటుందండి. అవన్నీ అవసరమా? ఆ బాహ్యమైనవన్నీ అవసరం అంటారు మీరు. అందువల్ల ఎట్లా ఉంటారండి? బహిర్ముఖ సుదుర్లభ. అమ్మకేం మొహమాటం అండి? నిష్కర్షగా చెప్పేసింది అమ్మ. ఒరే నువ్వు గనక ఇలా ఉంటే గనక, నీ మనసులో అన్ని పెట్టుకుంటే, నీలో ధర్మమే ఉంది, దోషం లేకపోవచ్చు, కానీ మనసులో సమర్థింపులుంటే బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడకి సమయం ఇస్తే కదండి ఆవిడ అనుగ్రహం. ఏది సమయం? ఏది సమయం లేదు. ఫస్ట్ వచ్చే మాట అదే, సమయం లేదు. ఎందుకు సమయం లేదంటే బాహ్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వం. తరా చేస్తారు, ఏదో కారణం చెప్తారండి. అందుకనే కశ్చిత్ ధీర, ధీరత్వం ఉండాలి నీళ్ళు. ఏదా ధీరత్వం? ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అలా ఎలా అవుతుంది?
నువ్వు బాహ్యాన్ని గురించి ఆలోచిస్తున్నావు తప్ప శ్రేయస్సు కలుగజేసే దాని గురించి ఎక్కడ ఆలోచించావు? పోనీ ఆ శ్రేయస్సు ఏమైనా సంవత్సరాలు నెలలు పడుతుందంటే కాదు, అది చాలా అత్యంత సులభంగా లభించింది. దానికి సంవత్సరాలు పడుతున్నాయి, ఇంకా సంవత్సరాలు జరిగిపోతూనే ఉన్నాయి. తన ఎందలి ఆత్మయే పరమేశ్వరుడిని ఎరుంగక వేరెచ్చటనో ఉండునని భ్రమపడి భగవంతుని కొరకు ప్రపంచమంతా వెతుకుతూ తమ ఇంద్రియములు అభిలషించిన అభిలషించిన మార్గముల ప్రవర్తించుచు సమస్త లౌకిక మార్గ ప్రవర్తకులకు వారికి పరమేశ్వరి వశ్యమగుట మహాదుర్లభము. ఒట్టిగానే అదంతా యాక్షన్. సాధన చేస్తున్నామన్నది యాక్షనే. నిజంగా సాధన చేస్తే ఎందుకు దొరకదండి? సద్య వెంటనే అనుగ్రహిస్తుంది ఆవిడ దగ్గర ఉన్నదే అనుగ్రహం. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటే అనుగ్రహిస్తుందని తెలిసి కూడా మనం అలా పట్టుకోవటం లేదు. ఎందుకు? బాహ్యం ప్రవర్తించుచు సమస్త లౌకిక మార్గ ప్రవర్తకులు. సమస్తమైన లౌకికానికి ఎంత సమయమో, అసలు ఎన్ని తెలివితేటలండి. అసలు మీ అంత తెలివి వేరే వాళ్ళకు ఉందా? లేనే లేదు. అన్నిటికీ ఉంటుంది, అన్నిటి యందు మనసు లగ్నం అవుతుంది. మనసా వాచ కర్మణ చేస్తారు అన్నిటినీ, ఏం సందేహం లేదు అందులో. బాహ్యమైన గుర్తింపులు ఇలా రకరకాలుగా ఎన్నో, ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం, ఒక్కొక్క తాపత్రయం. కానీ ఎక్కడైతే పొందాలో అని తెలుసుకున్నారో పోని అక్కడ మనసా వాచ కర్మణ ఒక్క రోజు పోని, ఒక రోజులో కొన్ని గంటలు పోని, ఒక గంట అయినా మీ మనసు లగ్నం అవుతుందా? ఒక గంట లగ్నం అయితే మీరు ఆ స్థితిలో ఉండిపోతారు కదా. ఇన్ని వృధా ప్రయాసలే గురువులు. అందుకే ఆవిడ కూడా బహిర్ముఖ సుదుర్లభ, నేను నీకు దొరకనరా అంటే అనుగ్రహం దొరకదు. మీరు పూజలో ఏంటంటే పటాలు పెట్టుకోవచ్చు, మనసులో ఆవిడని ఆహా ఈ రూపం అనుకోవచ్చు, గుళ్ళకి వెళ్ళచ్చు, క్షేత్రాలకు వెళ్ళచ్చు, అన్ని చేస్తారండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సమయము ఉంది. స్తోత్రాలు వచ్చు, ఎందుకంటే చదవటం వచ్చు. ఏంటి చదవకపోతే ఇంగ్లీష్ కాకపోతే ఇంకోటి ఏదైతే స్తోత్రాలు చదవచ్చు. మీరు స్తోత్రం చదివినంత మాత్రాన, క్షేత్రాలకు వెళ్ళినంత మాత్రాన, దాన ధర్మాలు చేసినంత మాత్రాన ఆవిడ దొరుకుతుందా? ఆవిడ అంటే పరబ్రహ్మం అనంటే ఏదైనా సరే అనుగ్రహం ఎలా లభిస్తుంది మరి? అంటే బహిర్ముఖ సుదుర్లభ. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాను చెప్పండి? చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. త్రయీ అమ్మ ఈ ఋక్ యజు సామవేద స్వరూపం. మమైవ అన్య పరాశక్తి వేద సంజ్ఞా పురాత ఋగ్ యజు సామ రూపేణ సర్గాత్ సంప్రవర్తత. సర్గాదే సంప్రవర్తత. నాకు పురాతనమగు వేరొక శక్తి కలదు. సృష్టికి పూర్వమే అది ఋగ్ యజు సామ రూపంలో ఉన్నది అని పూర్వ పురాణంలో చెప్పింది అమ్మ. ఋగ్ యజు సామ వేద రూపం ఉన్న దేవి పరంపరా గ్రంథములు వాటికి సంబంధించిన వాటిని త్రయి అని చెప్పబడతాయి. అది జ్ఞాత అజ్ఞాత విషయములను బోధించును. జ్ఞాత అజ్ఞాత అంటే తెలిసిందే కదా, జ్ఞానము అజ్ఞానము. సామవేదము ఋగ్వేదమును అకారంతో ప్రారంభం అవుతుంది. యజుర్వేదము ఇకారముతో. వీటి మూడింటి సమ్మేళన ఏర్పడిన వాగ్భవ బీజ స్వరూపమైనది కాబట్టి అమ్మ త్రయీ. అకార ఈకారములతో. అన్వీక్షకి త్రయీ వార్త దండనీతిశ్చ
కథ్యసే. జ్ఞాన కర్మ నీతి విద్యల స్వరూపురాలు అమ్మ కాబట్టి త్రయీ. ఆదిత్యుడు కూడా త్రయీమయుడు కాన త్రయీ అనగా ఆదిత్యుని స్వరూపురాలను కూడా ఒక అర్థం. 3 అక్షరాల మంత్ర స్వరూపం. తేజో రూపురాలకు సోమ సూర్యాగ్నుల రూపం కాబట్టి అమ్మని త్రయీ అనవచ్చు. త్రివర్గ నిలయ. త్రివర్గ నిలయ పరమేశ్వరి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎందును ఉంటుంది కాబట్టి త్రివర్గములు అనబడు ధర్మ అర్థ కామములకు స్థానమగుట వల్ల సత్వ రజ తమో గుణములకు నిలయం కాబట్టి అకార ఉకార మకారాను త్రివర్గ సమ్మేళన బీజమగు ఆ ప్రణవ ఓంకారం ఉంది కాబట్టి అమ్మ త్రివర్గ నిలయ. అంటే ఉన్నతమైన వీళ్ళలో కూడా ఆవిడే ఉందని చెప్పటం కాదు, ఉన్నదే ఆవిడే, అందులో ఏం సందేహం లేదు. ఇందులో కూడా ఉందా లేదా అని ఆ ఓంకారం జపించేవాడికి అనుమానం, కానీ జపించని వాడికి ఎందుకండి అనుమానం? కాబట్టి అందులో కూడా ఏవైతే 3 కూటములుగా ఉంటాయో మీరు లెక్కలేసుకునే భూత వర్తమాన భవిష్యత్తు ఇందులోనే తిరుగాడుతూ ఉంటాడు. భవిష్యత్తు ఏమిటో భూతకాలాన్ని మార్చలేరు, భవిష్యత్తు తెలియదు. ఉన్న వర్తమానాన్ని వృధా చేస్తారు. వర్తమానంలో దేనికి సమయాన్ని కేటాయిస్తున్నారో మీకు తెలియంది కాదు. కాబట్టి అమ్మ త్రివర్గ నిలయ. ఓంకారం కూడా ఆవిడే కాబట్టి త్రివర్గ నిలయ. త్రిస్థా త్రిమూర్తులు అంటే ఆ 3 అన్ని కూడా అమ్మే. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రిలోకాలు, జ్యోతిత్రయము, త్రివేదములు, త్రికాలములు, అవస్థాత్రయము, త్రివర్గము, ఇలా అన్ని కూడా సర్వ త్రిత్వములందు అమ్మే ఉంది కాబట్టి త్రిస్థా. 3గా ఉండేవన్నీ ఆవిడే, ఉన్నతమైనవి. త్రిమూర్తులు ఇలా చెప్పారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా అమ్మనే. త్రిపురమాలిని పరమేశ్వరి శ్రీచక్రమునందలి అంతర్దశార చక్రమునకు అధిదేవత రూపంలో ఉన్నది. సరే, ఇది పంచదశ మంత్రం గురించి అన్నారు కాబట్టి అమ్మ శ్రీచక్రం అంటేనే అమ్మ రూపం అని అంటారు కాబట్టి అందులో అంతర్దశార చక్రం అనే ఉంటాయి, దానికి అధిదేవత ఆవిడ. కాబట్టి అమ్మ త్రిపుర మాలిని, త్రిపుర స్వరూపిణి. నిరామయ ఆమయములు వ్యాధులు పరమేశ్వరి ఏ వ్యాధియు ఏ మాత్రము లేని రోగము దృశ్య రూపముగు శరీరముకే కాని దృక్పదార్థముగు పరమాత్మకు ఏ మాత్రము ఉండదు. కావున పరమేశ్వరి నిరామయ, షడ్భావరహితమైన శుద్ధ చైతన్య రూపము, అవయవము, కావున నిరామయ. కాబట్టి ఇక్కడ రోగం అంటే కేవలము దేహానిది మాత్రమే అనుకోరాదు, భవరోగాలు అని చెప్పారు. కాబట్టి అమ్మకి ఏ వ్యాధి లేదు, ఆ వ్యాధి లేదు, షడ్వికారాలు లేవు, ఏది లేదు. నిరాలంబ పరమేశ్వరి ప్రపంచమునకంతయు తనే ఆధారముగా ఆలంబనముగా ఉన్నది. తనకు ఏ ఆలంబమును ఆధారమును లేనిదెగుట నిరాలంబ. అమ్మకి ఆధారం అక్కర్లా. మీకు ఆధారం కావాలి, ప్రాణశక్తి ఉండాలి మీలో. ఊపిరి ఆడితేనే మీరు ఏదైనా సరే, చేతికో కాళ్ళకో ఆ శక్తి లేకపోతే ఎలాగో ఎవరికి వాళ్ళకి అనుభవాలు. శక్తి లేని అవయవము ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎలాగా అవయవాలతో అనేది మీకే తెలుసు. అమ్మకి ఏ ఆలంబన అవసరం లేదు, నిరామయ. ఎందుకంటే వికారాలు లేవు ఆవిడికి. వికారాలు లేనప్పుడు రోగాలు ఎక్కడున్నాయండి? దేహానికి వస్తే వచ్చే. రమణ మహర్షి భయపడ్డారా? పెరియవారు భయపడ్డారా? కానీ ఒక భయం, అద్వైత అంటే బ్రాహ్మీ స్థితి పొందడానికి లేని భయము, అంటే పొందాలి అన్న తపన.
అది లేదు. కానీ ఈ దేహం గురించిన భయం చూడండి, ఎంత భయమో అసలు. ఏమైపోతుందో అన్న భయం, ఒకరి మీద అలా రకరకాలు, ఎవరి భయాలు వాళ్ళవి. కానీ ఇన్ని భయాలకి అసలైన మందు అది పొందటమే. అంటే అది మటుకు పొందడం, అది పొందడానికి ఇదేది అడ్డం కాదురా అన్నా సరే దీని యందు మనసు లగ్నం అవుతుంది, బాధ కలుగుతుంది, ఇంకోటి ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. కానీ దీని అందే ఉంటారు తప్ప ఇది ఏమిటి, నేను పొంది తీరుతాను, నాకు ఇంత అవకాశం, ఇంత బోధ జరిగింది, ఇంకా నా శరీరానికి ఒక శక్తి ఇచ్చాడు పరమాత్మ, ఎందుకు నేను ఇంత సమయాన్ని వృధా చేస్తున్నానని మటుకు. కాబట్టి పరమాత్మకి ఏది, ఎందుకంటే ఆవిడ నిరామయ, దేహం లేదు, నీకోసం దేహం ధరించి వచ్చింది కాబట్టి ఆవిడకి. అందుకనే రమణ మహర్షి అయినా అది వస్తే భయపడ్డారండి? ఏమీ భయపడలేదు ఆయన. భయం దేనికండి? దేహానికి వచ్చింది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. దాన్ని పట్టుకుంటే, ఎందుకు పట్టుకున్నారు? అది ఇంపార్టెంట్ అయింది కాబట్టి పట్టుకున్నారు. దాని ఎంత ధ్యాస పెట్టారు కాబట్టి అది మిమ్మల్ని బాధిస్తుంది. తట్టుకోలేని విధంగా అన్నారంటే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను తట్టుకోలేను అన్నది మీరే కదా. రక్షించే వాళ్ళని పట్టుకోవాలా, తట్టుకోలేని దాన్ని పట్టుకోవాలా? అందుకని ఆవిడకి అవన్నీ లేవు, వికారాలు లేవు. ఆవిడ వికారాలు లేనప్పుడు ఏం బాధ? వికారాలు ఉంటేనే భయపడాలి, ఏమైపోతుందో అని. అన్ని భయాలే, అనవసరమైన భయాలే. దాన్ని ఇంత పొడుగు చేస్తారు. ఇంత పొడుగు ఆలోచించే బదులు ఆ పరబ్రహ్మమును పట్టుకోవచ్చు కదా. ఇన్ని ఆలోచించి ఇంత బాధపడే బదులు ఒక్క నామం చెప్పుకోవడానికి ఎంతసేపు అండి? ఇది అరగంట కావచ్చు, గంట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇంత ఆలోచిస్తారు. ఇది కాదు, ఆ నామమే చెప్పుకోవాలి, నన్ను రక్షించేది అది కాబట్టి అని మటుకాల. ఎందుకండి ఈ భయాలన్నీ? ఏది జరగాలి, ఏది భావం తద్భావతి, మళ్ళీ అదే జరుగుతుంది. అప్పుడు ఏడిస్తే ఏం లాభమో, ఇంకోటి చేస్తే ఏం లాభమో, ఇంకోటి అయితే ఏంటి లాభం? మార్గం తెలిసినా మార్గంలో ప్రయాణించకుండా పిల్లల్ని అన్నారు మీరు, ఏంటో చెప్తే అర్థం కాదా అని. లేదా తెలిసి కూడా ఎందుకురా అలా చేస్తావు తప్పులని. ఏవి కూడా గురువులు కానీ అద్వైతంలో మీరు చెయ్యనివి ఏం లేవండి. మీరు పక్క వాళ్ళకి అన్ని ఏం చేస్తున్నారో అదే అద్వైతం, అదే గురువులు మీకు చెప్పేది దైవం అన్నా సరే. అలా ఉండకురా, తెలిసి ఎందుకు చేస్తున్నా, ఏం లాభం ఉంటే. కాబట్టి అమ్మకి ఏ ఆధారం అవసరం లేదు. ఆలంబనము దృశ్య పదార్థములవే గాని దృగ్రూపమగు పరమేశ్వరికి అక్కర్లేదు. దృశ్య రూపమగు సర్వ ప్రపంచమునకు ఆలంబన ఆవిడే, అధిష్టానము. తనకు వేరే అధిష్టానము లేదు. అంతేగాని ఆవిడకి ఇంకో అధిష్టానము, లేకపోతే ఆవిడకి ఏదో కావాలి, ఆవిడ రావాలి అంటే ఇక్కడ ఏదో చెయ్యాలి అని ఏమీ లేదు. అందుకని బాహ్య ప్రపంచం ఎందుకురా, నీ మనస్సుని నీలోనే ఉంది ఆవిడ, నీలో ఆరాధనకి. అందుకే అంతర్ముఖ సమారాధ్య అన్నారు. అంతర్ముఖ ఆరాధ్యాలు లేదు, సమారాధ్య అన్నారు. ఆ సమారాధ్యలోనే బోళ్ళంతుంది. నీళ్ళు అంటే నానా చెత్త లేకుండా నిర్గుణంగా నువ్వు ఆరాధిస్తే అదే సమారాధ్య అవుతుంది. కానీ ఏదంటే ఆరాధించాలి అంటే షడ్ వికారాలు, ఈ వికారాలు ఉండకూడదు. అది ఏదైనా సరే, వికారాల్లో మీ సమర్థింపులు కూడా ఉంటాయి. 100 వస్తాయండి దేహానికి. రాలేదా ఇంతకుముందు? వాటన్నిటినీ దాటుకుని వచ్చారు కదా. బాహ్యంగా కావచ్చు, ఏదైనా సరే బాధలు లేకుండానే పెరిగారా. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా. తెలిసాక కూడా ఎందుకండి బాధపడటం అసలు? మీరేమి ఇక్కడ గురువులకేమి రాదేమో అని అనుకోక్కర్లేదు మీరు. రమణ మహర్షి భయపడ్డారండి? భయపడలేదు. మీకు కనపడే గురువుకైనా చెప్పాను కదా చిన్న ఆపరేషన్ అని, అది అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నాను. అది ఒక అంటే కంప్యూటర్లో చూస్తూ నీడిల్తో గుచ్చి దాంట్లోంచి ఏదో తీసి దాన్ని బయాప్సీకి ఏదో పంపిస్తారు. ఆ నీడిల్ కరెక్ట్ ప్లేస్ లో రాకపోయినా అది లోపల ఏదైనా జరగచ్చు. ఇది
అంటే దాన్ని టెస్ట్ పేర్లు అవన్నీ నాకు గుర్తులేవు, ఎందుకంటే అక్కర్లేను కాబట్టి. అది ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అని అందులో రాసుంది, సంతకం పెట్టాలి మనం. వాళ్ళు ఇచ్చారు, నేను అసలు ఏమీ చదవలేదు, సంతకము మనతో వచ్చిన వాళ్ళు పెట్టారు. అక్కడ ఇంకా డాక్టర్ పిల్లలు టైం పాస్కి ఇన్ని చదివారు, చదివి నాకు చూపించారు లైఫ్ అండ్ డెత్ ఇది అని. అయితే ఏమవుతుంది అన్నాను. సరే అయితే అన్నాను. భయపడి చేయించుకోవట కొంతమంది, ఎందుకంటే భయం, అది లోపల ఏదన్నా అయితే అది ఏదైనా జరగచ్చు. ఈ డాక్టర్లు కొంతమంది ఉన్నారుగా, వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని ఏదో అంటారు, నాకు గుర్తులేదు. అది చేశారు. ఏమైందండి? ఏం కాలేదు. ఒక డాక్టర్ అయితే ది బెస్ట్ వాడు హైదరాబాద్ లో, వాడు అని అంటున్నానని వేరే భావన చేయకండి. ఎందుకంటే ఎంత రాంగ్ డయాగ్నోస్ చేసి టీబీ ఉందని ఓ ఎన్ని మాత్రలు రాశాడంటే, నేను అన్నాను సిమ్టమ్స్ లేవు రిపోర్ట్స్ అన్ని అంటే, లేదండి మీరు వాడాలి అని. నేను అన్నా ఇన్ని మాత్రలు వేసుకుంటే నేనేం తింటాను, లేదు మీరు వాడాల్సిందే అన్నాడు. నేను అసలు మందులే కొనలేదు. అంటే బయట ప్రపంచము ఎట్లయినా ఉండొచ్చండి, వాళ్ళు భయపడ్డ అంటే, ఇక్కడ నేను డాక్టర్లను తప్పు పట్టట్లేదు, అందరూ అలా ఉంటారని చెప్పటం లేదు. కేవలం ఒక జరిగిన దాన్ని, అంటే భయపడితే ఏమవుతుంది, ఆ భయరహితంగా ఉంటే ఉండటమే అమ్మ అనుగ్రహం. ఉండాలి అంటే సమారాధ్య, మనసు నిర్మలంగా ఉండాలి. దేహం గురించిన చింత ఉండరాదు. దేహం గురించిన చింత మిమ్మల్ని వెళ్ళొద్దు అనట్లేదు, ఏది చేయలేదు. బాధతోటో భయంతోటో వెళ్ళకండి డాక్టర్ల దగ్గరికి. వచ్చింది అది తీయించాలంటే ఆవిడే మార్గం చూపిస్తుంది, ఏమీ నష్టం లేదు. భయపడితేనే అసలైన వస్తుంది. దేనికి భయం? దేహం ఎలాగో శాశ్వతం కాదు, అలానే అనుభవించమని చెప్పటం లేదు. వెళ్ళండి డాక్టర్ దగ్గర చూపించుకోండి, కానీ భయపడద్దు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి, సో వాట్ అనుకోవాలి. నేను ఒకటే అనుకున్నాను, అది వచ్చి నాకు ఎప్పటి నుంచోనే ఉంది, నాకు ఎప్పుడు గుర్తుండేది కాదు. ఒకటే అనుకున్నాను, ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తొస్తే చెప్దాము అంటే అప్పుడు అది జరుగుతుంది, లేకపోతే దాని గురించి చింత ఎందుకని. కాబట్టి పిల్లని తీసుకెళ్తున్నప్పుడే అన్నిసార్లు తీసుకెళ్ళా, నాకు ఎప్పుడు గుర్తు రాలేదు. ఆ రోజు ఎందుకో గుర్తొచ్చు. నేను డాక్టర్లను సెలెక్ట్ చేసుకోలేదు, ఏది చేసుకోలేదు. ఆవిడ చూపిస్తున్నాం కాబట్టి పిల్లని అక్కడే ఒట్టిగా చెప్పాను. ఆ రోజు ఎందుకో గుర్తొచ్చింది అది. కానీ దానికి అనుకూలమైన పరిస్థితులన్నీ ఆవిడే చేసింది, నేనేం భయపడలేదు. ఆ అమ్మాయి అడిగింది, ఏంటక్క నువ్వు అసలు భయపడవా, దీని గురించి ఏం అడగవా అని. నేను ఏం అడగాలి, నేను నిన్ను నమ్మాను, నువ్వు చేస్తానన్నావు, ఏం జరగాలి అదే కదా జరుగుతుంది అని. నీలాగా ఉంటే పేషెంట్లను ట్రీట్ చేయడం తేలిక అని. 100 ప్రశ్నలు వేస్తారక్క వచ్చిన వాళ్ళు. ఈయన ఒక ప్రశ్న ఇలా, నేను ఒక ప్రశ్న వేయాలి. ఆ అమ్మాయి ఏది చెప్తే అది చేసాం, అంతే, అయిపోయింది. తనే చేసేసింది, ఎవరిని పిలిచింది, అయిపోయింది. ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలియదు. పిల్లలకే చెప్పలేదు. దేనికండి? అయితే ఇది మీకు రాదా అంటే ఎందుకు రాదు? మీలో ఈ షడ్వికారాలు, దేహం పట్ల ఆ భయం లేకుండా ఉంటే మీకు కూడా కలుగుతుంది. అందరూ పరమాత్మ స్వరూపులే, ఎవరు కాదు ఇందులో, అందరూ పరమాత్మ స్వరూపులే. కానీ మీరు నేను అంటున్నారు కాబట్టి మీకు భయాలు, సమర్థింపుల్లో ఉంటున్నారు కాబట్టి భయాలు. మీకు ధైర్యం కలగడానికి చెప్పారు. ఆ స్థితి వస్తుంది మీకు కూడా, మీరు ఉండగలరు. అంటే రమణ మహర్షి ఎప్పుడో కదా మేము చూసొచ్చామా అని అనుకుంటారేమో మనసుల్లో అని, ఎదురుగుండా నేనున్నాను కదా అని మీకు చెప్తున్నాను. అంతే తప్ప ఏదో గొప్ప కోసం అలా అని కాదు. మరి మీకు ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా. ఏమో ఇప్పటికైనా మీలో మార్పు వచ్చి ఆ అద్వైత స్థితిని పొందుతారని తప్ప వేరే ఏమీ లేదు. ఏదో ఆహా ఓహో ఎంత గొప్పవారు, మీరు నన్ను గొప్పవారు అనడానికి చెప్పట్లేదండి. మీరు అంటే ఏంటి, అనకపోతే ఏంటి, మీద నాకు కావాల్సింది. అమ్మవారు కూడా నన్ను గొప్ప అనుకోకర్లేదు. అమ్మవారు వేరే ఉందా? లేదు. ఉన్నదే పరబ్రహ్మం, నిరాకార స్వరూపం. ఆ నిరాకారంలో ఉన్నప్పుడు దేనికి భయపడాలి? ఏం జరగాలో అది జరుగుతుంది.
జరిగేదాన్ని ఆపడానికి ప్రయత్నించవలసిన ఆవశ్యకత లేదు. ఆపాలన్నా ఏ చేయాలన్నా చేసేవాళ్ళు చేస్తారు. ఎంతవరకు చేయాలో అంతవరకే, అంతే తప్ప బియాండ్ అవన్నీ అనవసరం. కాబట్టి ఆ అమ్మ ఎంత సులభంగా లభిస్తుందో అంత కష్టమైన ఆవిడ కూడా. ఎందుకంటే వికారాలతో ఉన్నారు కదా, వికారాలతో ఉంటే ఆవిడ ఎలా దొరుకుతుందండి? కాబట్టి వికారాలతో ఉండకుండా చక్కగా సరే, ఇక సమయం గురించి చెప్పాలంటే చాలా కష్టం. బాహ్యమైన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అన్నా కూడా మాంటారండి, బాహ్యానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అమ్మో అంటారు, ఏం చేస్తాం కానీ. అయితే ఇక్కడ ఏం చేస్తామండి అంటే, నేను కాదు మీరే. నాకేం బాధ అండి, పొందితే సంతోషం, పొందకపోయినా మీకు మళ్ళీ జన్మలే. మళ్ళీ గురువులు వస్తారు కదా అంటే, మీ మానసిక స్థితి పోయేటప్పుడు అంచకాలే మాం. ఆ అంచకాలంలో మీరు ఆ స్మరణ చేస్తే కదా. ఇంత బాహ్యంలో ఉన్న వారికి అంచకాలంలో ఏమిటండి గుర్తొస్తుంది? ఆస్తులు పంపకాలు ఇవే గుర్తొస్తాయి. వాటిని వదలలేనప్పుడు అంచకాలంలో పరబ్రహ్మం ఎలా గుర్తొస్తాడండి? గురువు గాని ఎవరైనా గుర్తొస్తారా? ఇప్పుడే మీకు గుర్తు రావటం లేదు, అంత బాధపడుతున్నారు, బాధ అంటున్నారు తప్ప గురువు గారు అంటున్నారా, లేకపోతే నామం చెప్తున్నారా, దైవం రక్షించమని అంటున్నారా? అంటలేదు. ఇప్పుడే గుర్తు రాకపోతే అంచకాలంలో ఎలా గుర్తొస్తుందండి? అప్పుడు ఇంకా భయంగా ఉంటుంది, అయ్యో పోతాం కదా అని మళ్ళీ అప్పకాలు పెడతారు, ఏవో ఉంటాయి. కాబట్టి ఇది మనకి శ్వాస ఎలా జరుగుతుందో అలా ఉన్నప్పుడు దాన్నే శరణాగతి అన్నారు. అప్పుడు కదండి ఏదైనా. శరణాగతి అంటే ఒట్టిగా వస్తుంది, ఆ శరణాగతి ఉంటే అప్పుడు దేహ బాధ కన్నా నామమే ఎక్కువ వస్తుంది. నామానికి ఆ శక్తి ఉందని తెలిసి కూడా నామం బదులు బాహ్యమే తలుచుకుంటారు. ఏం చెప్పాలి? ఎందుకంటే మీకు అది కూడా తెలుసు, ఏవి లేకుండా ఆనందంగా ఉంటున్నాను అన్న నోటితోటే మళ్ళీ మీరు ఏదో చెప్తే ఏం చెప్పాలి? కాబట్టి ఏం చేసుకుంటారో అనేది గురువులు బోధ మాత్రమే చేయగలుగుతారు. ఆ బోధని ఆచరణలో పెట్టవలసింది ఎవడు ఉన్నతి పొందాలనుకున్నాడో వాడు. శుభం భూయాత్. చలో.